హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే కొట్లాటతో హోరాహోరీగా సాగిపోతుంది. ఇక సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 3వ వారంలోకి అడుగుపెట్టేసింది. మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్లు అయితే హౌస్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే 2 బయటకు వెళ్ళిపోయారు కదా. ఇక సెలబ్రిటీల నుంచి సృష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇక 3వ వారం నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. టెనెంట్లు 5గురిని నామినేట్ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టారు. దీంతో హరీష్, ప్రియా, శ్రీజ, సంజనానైతే నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్ అండ్ ఫ్లోరాను నామినేట్ చేశారు. ఇక చివరిగా టెనెంట్స్లో ఒక్కరిని అనగానే అందరూ కలిసి హరీష్ని అయితే నామినేషన్స్లో నిలబెట్టారు. మొత్తానికి 3వ వారం నామినేషన్స్ హౌస్లో అయితే ఒక చిన్నపాటి యుద్ధాన్నే తలపించాయనుకోండి. అంత రచ్చ చేసేశారు. శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి, సంజన, ఫ్లోరా షైని, ఇమాన్యుయల్, భరణి ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకున్నారు, నువ్వంటే నువ్వు అని చెప్పి. ఇక ఈ వారం నామినేషన్లో మొత్తం 6 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. రాము రాథోడ్, రీతూ చౌదరి, ప్రియా అండ్ హరిత హరీష్, కళ్యాణ్, ఫ్లోరా షైని వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో నిలిచి ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారనమాట. అయితే ఇప్పటికే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తాడు అనేది బిగ్ బాస్కే తెలియాలి. మరి ఈ మంగళవారం ఏమైనా ట్విస్ట్లు ఇస్తాడేమో చూడాలి. అలా జరిగితే కనుక నామినేషన్స్లో లిస్ట్ అనేది మళ్ళీ మారిపోవచ్చు. ఎందుకంటే టాస్క్ ఇచ్చి నామినేషన్లో ఉన్న వాళ్ళని ఎవరైనా సేవ్ చేయమని చెప్పొచ్చు, లేదా వాళ్ళల్లో ఎవరినైనా కెప్టెన్గా చేసే పని ఉంటుంది. కాబట్టి వీళ్ళే నామినేషన్స్లో ఉంటారా, లేదా వీళ్ళల్లో నుంచే ఎవరైనా ఎలిమినేట్ అవుతారా చూడాలి. మరి ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.